మనందరికీ తెలుసు దయాకర్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసిండు, తర్వాత సామాజిక ఉద్యమాలు ఎట్లా పనిచేసిండు, ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తన కాంట్రిబ్యూషన్ ఏంది మనం తెలుసు. ఈజ్ అన్ని రకాలుగా అర్హుడు. ఓకే, ఎక్కడ కూడా ఆయన అనర్హుడు అనే అవకాశం లేదు. అదేవిధంగా శంకర్ నాయక్ నాకంటే 1 year సీనియరు. మేము నా సీనియర్ హాస్టల్లో, హై స్కూల్ హాస్టల్ నుంచి మేము కలిసి ఉన్నటువంటి వాళ్ళం. అవునా? మంచి మనిషి. పార్టీ కోసం ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాడు. నిన్న మొన్న పార్టీలో వచ్చినటువంటి వాడే. డిసిసి ఉమ్మడి జిల్లాకు చేసిండు. అన్ని బై ఎలక్షన్స్లో కష్టపడ్డాడు. అసలు యాక్చువల్గా మొన్న ఆయనకు మిర్యాలగూడ జనరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి ఎస్టీ డిపార్ట్మెంట్గా నేను రికమెండ్ చేశాను గట్టి. ఆయన అన్ని రకాలుగా అర్హుడు అనేటటువంటి మాటను. సరే, అక్కడ జనరల్ సీటు అంత ఈజీ కాదు. పార్టీ కూడా అన్ని రకాలుగా ఆలోచించింది కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేసీ రావడం కూడా ఆయనకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి ఎమ్మెల్సీకి. ఇక విజయశాంతి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏముంది. డిజర్వ్స్. ఇప్పుడు బీసీ మహిళకి ఇవ్వాలనుకున్నారు. వచ్చినప్పుడు నేషనల్ లెవెల్ పాపులారిటీ ఉన్నటువంటి అటు యాక్టర్గా కానీ, ఇటు తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా కానీ, ఉద్యమంలో పనిచేసినటువంటి విధంగా కానీ, తెలంగాణ ఉద్యమంలో ఒక దశలో తను ఒక పెద్ద బూస్టింగ్ పునాది అయినటువంటి పరిస్థితి. మేము తెలంగాణ తల్లి పార్టీ పెట్టి మేము తెలంగాణ విద్యార్థి సంఘం లాంచింగ్ మీటింగ్కు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగినటువంటి బహిరంగ సభను గద్దరన్న, విజయశాంతి గారు, పాశం యాదగిరి, మేము నలుగురం కీలకమైనటువంటి వ్యక్తులం. అప్పటి నుంచి ఆమె పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మొన్న పార్టీకి ప్రచార కమిటీగా ఉండి కూడా పనిచేసినటువంటి స్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచార కమిటీ కో చైర్మన్గా ఉండి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె అన్ని రకాలుగా షీఈ్ ఆల్సో డిజర్వ్స్. ఒకటి సిపిఐకి ఇవ్వాల్సి వచ్చింది అలయన్స్లో భాగంగా. ఓకే, కాబట్టి ఖచ్చితంగా సిపిఐకి మాట ఇచ్చినాం కాబట్టి ప్రొత్తు ధర్మాన్ని మేము బీజేపీ లెక్క మేము మాకు సీట్లు ఎక్కువ రాగానే ఆ పార్టీని డీల్ చేసి మా దాంట్లో కలుపుకునే ప్రోగ్రామ్ మేము చేయలేం కదా. బీజేపీ ఎవరితోనైతే పొత్తు పెట్టుకుంటుందో ముందు వాళ్ళతో ఎంటర్ అవుతుంది, తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళను గ్రూప్ చేస్తుంది, తమ వైపు తిప్పుకుంటుంది, దాన్ని 2 ముక్కలు చేస్తుంది. ఇప్పుడు మనం చాలా రాష్ట్రాల్లో అన్ని పార్టీలు అట్లా చేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ అది చేయదు. పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి కేటాయించి సిపిఐకి వచ్చింది. అందుకనే నేనేమంటున్నానంటే పార్టీలో ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, బెల్లయ్య నాయకు ఏం పదవి ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఏం పదవి ఇవ్వాలి. నాకంటే పెద్దలు హేమీలు చాలామంది ప్రయత్నాలు చేశారు కదా. షబ్బీర్ అలీ గారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది మైనారిటీ కోటా నుంచి. వేం నరేందర్ రెడ్డి గారు పేరు ప్రముఖంగా మనం విన్నాం. ఆయన పేరు వచ్చేసిందనే అన్నారు. చాలా కష్టపడ్డాడు కదా. మాట ఆయనకు మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ముందుండొచ్చు, కనబడవచ్చు. సరే, ఇక మీరు పార్టీలో మీరు మాట్లాడతారు కాబట్టి ఎందుకంటే మాకు మైబాద్ ఆయన మా మైబాదు ఆయన మాస్ లీడర్ అక్కడ. అంతే తీసేయనీకి లేదు. హీఈస్ వెరీ సీరియస్ మ్యాన్. ఏది మాట్లాడతాడు అది చేస్తాడు. ఏది పడితే అది మాట్లాడే రకం కాదు. ఒక్కొక్క మీటింగ్కు 4 రోజులు మన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలు పెట్టినప్పుడు ఒక్కొక్క మీటింగ్కు వారం 10 రోజులు పోయి అక్కడే ఉండి నైట్ అండ్ డే ఉండి పనిచేసి సక్సెస్ చేసినాడు కదా. మీకు ఎందుకు రాలేదంటున్నాను నేను. అందుకని ఈ ఈక్వేషన్ అడ్డుకున్నది లాబీలు ఏం అడ్డుకోవటం నేనేం అనుకోవట్లేదు. అందరూ సపోర్ట్ చేశారు. నాకు ఇంకో ఆనందంగా ఏముందంటే ఈసారి కొందరు సగం చెప్పేది, ఈసారి అందరు చెప్పారు నాకు బెల్లయ్యకి ఇస్తే మంచిగా ఉంటుంది. అందరు చెప్తే రావాలి మరి. అయితే ఏంటంటే ఈ కార్పొరేషన్స్ మంత్రులు లేకుంటే పోటీ చేసినటువంటి వాళ్ళు ఇవ్వకూడదు అనేది ఏదైతే రెజల్యూషన్ చేసిండ్రో దాంట్లో అది నాకు ఒక డ్రాబ్యాక్ అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు ఓన్లీ కాంటాక్ట్ చేసిన వాళ్ళ వరకు దాన్ని ఎక్స్పాండ్ చేశారు. చివరిలో చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు అడగడంతో ఆల్రెడీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అనిపించిందా మీకు? అరే ఎందుకు తీసుకున్న ఆ రోజున, ఈ రోజు ఎమ్మెల్సీ వచ్చేదని? అంటే ఆ రోజు పార్టీ అవసరం కోసమే తీసుకున్నాను, నా కోసం తీసుకోలేదు. నాకు అసలు కార్పొరేషన్ ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి కూడా. కానీ లంబాడి సామాజిక వర్గం నుంచి మనం అనుకున్న స్థాయిలో, అందులోనూ సీరియస్గా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన చైర్మన్లకు ఇస్తున్నప్పుడు నేను తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ పోతుంది అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అదే చెప్పారు, లేదు నువ్వు తీసుకోవాల్సిందే, పార్టీ ప్రయోజనాల రీత్యా తీసుకోవాల్సిందే అన్న. సరే అన్న, నేను పార్టీ కోసమే పనిచేస్తాను. ఒక చిన్న పదవికి మిమ్మల్ని పరిమితం చేశారేమో అనిపిస్తుంది. అందరికి కావాలని కలిసి నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ సోషల్ జస్టిస్ మీద లేకపోతే ఈ సామాజిక న్యాయం మీద చాలా పవర్ఫుల్ వాయిస్ బెల్లయ్య నాయక్ది. రాహుల్ గాంధీ చెప్పింది ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాడని మిమ్మల్ని ఆ పదవికి అక్కడ పరిమితం చేశారేమో అనిపిస్తున్నది. రాహుల్ గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. క్యాస్ట్ సెన్సెస్ ఉన్నది, ఇట్స్ నేషనల్ వైడ్గా అదొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఇక్కడ చేసినటువంటి సెన్సెస్ ఇవాళ ఐలయ్య గారు మాకు క్యాస్ట్ సెన్సెస్ మీద సెమినార్ పెట్టినాం మేము ఆదివాసీ కాంగ్రెస్ గాంధీ భవన్లో.
ఆయన చెప్తా ఉంటే ఎన్ని విషయాలు బయటికి వచ్చే తెలిసింది నాకు కూడా. అంటే నేను కూడా చాలా నేర్చుకుని ఇవాళ సెమినార్లో. అంత సీరియస్ డిసిషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన మీద చాలా రకాల ఒత్తిళ్ళు వస్తాయి సామాజిక వర్గాల వారీగా చూసుకున్నప్పుడు. దాన్ని కూడా తట్టుకొని ఆయన కూడా చేస్తున్నాం కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లైన్ను ఇంప్లిమెంట్ చేసే సైనికులం మేమంతా. నేను భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో చేసిన. ఈ దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఒక సమానత్వాన్ని సాధించుకోవాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా చాలా చిన్నవి అవుతాయి దాని ముంగట. నేను ఏం ఆశించకుండానే 22 సంవత్సరాలు LHPS బ్యానర్తో పెట్టి తండాల పంచాయతీల కోసం 97లోనే మేము ఫస్ట్ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు 98లో మాధవరెడ్డి గారు డైరెక్ట్గా వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేశాడు నాకు. పిలిచిండు, పిచ్చోనివా నువ్వు రేపు ఎంపీ అయితే నువ్వే చేసుకుంటావు అన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి. అన్న నేను ముందు ఈ విషయం తెలుసు. జానారెడ్డి శంకర్ నాయక్ పేరును గట్టిగా ప్రతిపాదించినట్టున్నారు. చేస్తారు కదా జానారెడ్డి గారితో. ఆయన మీకేమన్నా స్కెచ్ చేయడానికి నా కోసం అనుకోవట్లేదు. శంకర్ నాయక్ అర్హుడు మిమ్మల్ని సైడ్ చేయడానికి. నేనేమన్నా అంటే బాబు వద్దు, జానారెడ్డి గారు నాతో కూడా బాగానే ఉంటాడు. మరి నేను లోపల కూడా బాగానే జానారెడ్డి గారు ఆయనకి ఏంటంటే ఆయన ఈజ్ ఎందుకంటే నక్సలైట్ ప్రభుత్వం చర్చల మధ్యన మధ్యవర్తుల టీంలో ఉన్న కాడ నుంచి నాకు జానారెడ్డి గారికి పరిచయం. అంటే అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు చాలాసార్లు మాట్లాడేది. హరగోపాల్ గారికి ఈ పెద్దవాళ్లకు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పారు. రాజకీయ పదవులు వచ్చేసరికి ఈక్వేషన్ మారిపోతుంది. మీరు ఎంత క్లోజ్ అయినా, ఎంత దగ్గరోడైనా, లేకపోతే రోజు వచ్చి కలిసినా అవన్నీ తర్వాత. అంటే నన్ను అడ్డుకోవడం కోసం చేసిరని నేను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే కొన్ని పాలసీస్ ఇప్పుడు దాదాపు 11-12 మంది కార్పొరేషన్ చైర్మన్స్ అడిగారు. వేమ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, షబీర్ అలీ గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, ప్రీతం గారు ఉన్నారు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు. ఇట్లా ఎమ్మెల్సీ కావాలని అడిగినటువంటి వాళ్ళు 11-12 మంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. కాబట్టి పాలసీ చేసినాం అనుకో అన్ని పక్కకు పోతాయి కదా. జనరల్గా పార్టీ సిస్టంలో నడిపించే వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా నేనైనా చేస్తాం.